వెల్కమ్ టు మెగానైన్ డిబేట్. నా పేరు రహీం. ఆంధ్రప్రదేశ్ దశాబ్ద కాలపు నిరీక్షణకు తెరపడింది. అమరావతి ఆంధ్రుల ఏకైక రాజధాని అని పార్లమెంట్ అయితే ముద్ర వేసింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2024 బిల్లు ఉభయ సభల్లోనూ ఆమోదం పొందింది. అయితే ఈ చట్టబద్ధత వచ్చిన వేళ కూడా ఏపీలో మాటల యుద్ధం అయితే మాత్రం తగ్గట్లేదు. ఒకవైపు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇది చారిత్రాత్మక విజయమని సంబరాలు చేసుకుంటుంటే, మరోవైపు జగన్మోహన్ రెడ్డి దీనిపై తనదైన శైలిలో సలహాలు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇటు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ను డెవలప్ చేయాలని ఆయన సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. జగన్ సలహాలను టీడీపీ పెడార్థాలుగా కొట్టిపారేస్తుంది. మరి పార్లమెంటు చట్టం తర్వాత కూడా ఈ వివాదం ఎందుకు కొనసాగుతుంది? అమరావతి నిర్మాణంలో జగన్ లేవనెత్తిన ఆర్థిక భారపు సవాళ్లు నిజమేనా, లేక ఇది కేవలం రాజకీయ కౌంటర్లేనా? వాటికి టీడీపీ ఎమ్మెల్యేలు ఇస్తున్న కౌంటర్లు ఏంటి? ఈ అంశాలపై ఈరోజు మనం మెగా డిబేట్లో డిస్కస్ చేద్దాం. ఈ అంశంపై మనతో పాటు సిద్ధంగా ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి రెగడి లక్ష్మణ్ గారు, అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి బాలగురుస్వామి గారు కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి రహీం గారు. నమస్తే లక్ష్మణ్ గారు, ఒక పక్క అమరావతిని చట్టబద్ధత సంబంధించిన విషయంలో ఇటు అసెంబ్లీలో, ఈరోజు లోక్సభ, రాజ్యసభ అన్ని చోట్ల ఆమోదం పొంది, ఒక పక్క ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని ప్రాంతంగా నిన్నటి వరకు ఉన్న ప్రాంతాన్ని ఒక రాజధాని అనేటువంటి విషయంలో అమరావతిని చట్టబద్ధత చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దీని మీద అనేక సంబరాలు చేసుకుంటున్న వేళ ఒక్కసారిగా ఎందుకు మావిగన్ అనే అంశాన్ని ఎందుకు ఇప్పుడు తెర ముందుకు తెచ్చారు? దానివల్ల ఉపయోగం లేకపోగా ఎందుకు ఈ మావిగన్ అనేటువంటి గన్ ఎక్కుపెట్టి ఎందుకు మళ్ళీ దీన్ని నవ్వుల పాలయ్యారు? అసలు ఏంది దీని యొక్క అర్థం ఏంది? ఎందుకు ఇప్పుడు సడన్గా ప్లాన్ బి అనే అంశం మొన్నటిదాకా చెప్పకుండా ఎందుకు ఈ ప్రతిపాదన తెచ్చారంటే ఏమంటారు? రహీం గారు, మీకు అలాగే ప్యానల్ ఉన్న సభ్యులకి మెగానైన్ టీవీ వీక్షణ యజమాని హృదయపూర్వక నమస్కారం అండి. ఎవరంటే నవ్వులు పాలయ్యారు? ఈరోజు కూటమి ప్రభుత్వం నవ్వులు పాలయ్యింది. చంద్రబాబు నాయుడు నవ్వులు పాలయ్యాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల, అలాగే అమరావతి రాజధానికి ఇచ్చినటువంటి 39 గ్రామాల నుంచి రైతులు ఇచ్చినటువంటి ఆ ప్రజలు, ఆ రైతులు అందరూ కూడా ఈ రోజున వాళ్ళు నవ్వులు పాలు చేస్తూ, వాళ్ళని ఏప్రిల్ ఫూల్ చేస్తూ ఏప్రిల్ 1వ తారీఖున చేసినటువంటి చట్టబద్ధత. మేము అమరావతికి వ్యతిరేకం కాదు, ఏ ప్రాంతానికి కూడా వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఏ రాష్ట్రానికైనా ఆ రాష్ట్రం యొక్క రాజధానిని నిర్మించుకొనే, అలాగే ఆ రాజధానిని నిర్మించుకునే హక్కు ఆ రాష్ట్రానికే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర రాష్ట్రం చట్టబద్ధత చేసినంత మాత్రాన అదేదో బ్రహ్మాండం బదులైపోయిందని చెప్పుకుంటే దానికి మనం ఇవ్వడం చేయలేం. ఇదే పార్లమెంటులో చాలాసార్లు రాజ్యాంగాన్నే మనం చట్ట సవరణ చేసిన వ్యక్తులము. రాజ్యాంగంలో చాలా సవరణలు చేసాం. ఇది పెద్ద విషయం ఏంటండి? ఇప్పుడు వీళ్ళు ఎలాగైతే ఇంప్లిమెంటేషన్ చేశారో దాన్ని మళ్ళీ యాజిటీస్కి అలాగే ఇంప్లిమెంటేషన్ చేసి మాకు అమరావతి రాజధాని అవసరం లేదు, ఇంకో ప్రాంతం చేయొచ్చు అని పెట్టచ్చు. కానీ మేము అలా పెడతామని మేము చెప్పట్లా. కానీ ఎందుకని ప్రజలకి శాశ్వత రాజధాని ఇదే, మేమే చేయగలిగాం, మేమే చేస్తున్నాం, ఇంకెవరు చేయలేరని ఎందుకు? ఇవన్నీ కూడా ఎవరు తెలియనివి, చట్టం తెలియని వ్యక్తులకి నిజంగానే చంద్రబాబు నాయుడు గారే చేశారేమో అనుకునే విధంగా మీరు ఇటువంటి అబద్ధాలు ఎందుకు తీసుకెళ్తూ ఉన్నారన్నాను. అసలు మనం ఎక్కడైనా చూసామా? 2000లో ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ, మిగతా ఇంకా 2-3 రాష్ట్రాల్లో 2000 సంవత్సరంలో కొత్త రాష్ట్రాలకి ఏర్పడినాయి. వాళ్ళెవరు కూడా చట్టబద్ధత చేయలేదే రాజధానులు. వాళ్ళ రాజధానులు వాళ్ళే నిర్మించుకున్నారు, వాళ్ళ రాజధానులు వాళ్ళ పేరు పెట్టుకున్నారు. వాళ్ళక్కడ పార్లమెంట్కి వెళ్ళి దీన్ని చట్టబద్ధత చేయండి, చట్టబద్ధత బిల్లు ఆమోదించండి అని చెప్పి వాళ్ళక్కడ ఎటువంటి ఇప్పటికి వచ్చి ఏ బిల్లు ఎవరు ఆమోదించలేదే. లేకపోతే ఏ రాష్ట్ర రాజధాని ఆ రాష్ట్ర రాజధాని ప్రతి ఒక్కరు వెళ్ళి పార్లమెంట్లో బిల్లు చేయలేదే. చూపించండి ఎక్కడైనా సరే. భారత రాజ్యాంగంలోనే లేదు కదా ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలని నియమాలు ఎక్కడ లేదు. దేశానికి రాజధాని ఉండాలని చట్టబద్ధత చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఎందుకంటే ఆ రాజధాని అనువైన ప్రాంతం కాదంటూ 3 రాజధానులు అంటూ అసలు ఏ రాజధాని లేకుండా చేసినటువంటి పరిస్థితులు చూసాం కదా గత 5 ఏళ్ళు. మళ్ళీ అలాంటప్పుడు చట్టబద్ధత చేయకుండా ఎలా ఉంటారు? ఆ పక్క రైతులు అంతమంది త్యాగం చేసినటువంటి విషయాన్ని ఎందుకు పనికి రాకుండా చేశారు? భారీ భవంతులేమో పిచ్చి చెట్లు మళ్ళీ విధంగా చేశారు, వేసిన రోడ్లనేమో తవ్వేశారు, ఇచ్చిన నిర్మాణాలని రావటం ఎక్కటమే కొట్టిపడేశారు, దాన్ని భవంతుల్ని చేశారు. అలాంటప్పుడు చట్టబద్ధత చేయకపోవటం వల్ల జరిగే నష్టాన్ని కళ్ళారా చూసినప్పుడు
అలా చట్టబద్ధత చేయకపోవాల్సిన అవసరాలు వచ్చినాయి. ఏ రాష్ట్రంలో ఒక రాజధాని చెప్పిన తర్వాత ఇన్నిసార్లు రాజధానులు మార్చలేదు, 3 రాజధానులు అనలేదు. నిర్దాక్షిణంగా రాజధాని గురించి ఏ రాజధానులు కూడా అలా ఇంకొక పార్టీ మారంగానే ఆ రాజధాని కాదు ఇంకొక రాజధాని అంటూ నిర్దాక్షిణంగా దాన్ని నిర్జీవంగా పడేయలేదు ఎక్కడ కూడా. మనకు అలా జరిగింది కాబట్టే చట్టబద్ధత ఈరోజు తీసుకొచ్చారు. ఏ 7 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎవరిది పీక్తో ఉన్నారు కోడిగుడ్డు మీద ఎంటుకలు? ఎందుకని అమరావతిని డెవలప్మెంట్ చేయలేకపోయారు? 7 సంవత్సరాల్లో 8,000 కోట్ల రూపాయల కదా ఖర్చు పెట్టింది. ఒక్కొక్క ఎకరాకి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు 50,000 ఎకరాలకి 1,00,000 కోట్లు అయినప్పుడు 1,00,000 ఎకరాలకు 2,00,000 కోట్లు అవుతే మీరు 7 సంవత్సరాలకి 8,000 కోట్లు ఖర్చు పెడితే మిగతా డబ్బులు ఎప్పుడు ఖర్చు పెట్టి ఎప్పుడు డెవలప్మెంట్ చేస్తారు? అసలు అమరావతి ఇచ్చినటువంటి రైతు వినండి సార్. లక్ష్మణ్ గారు మీరు చెప్పింది కరెక్టే, వాస్తవమే. మీరు ఆర్థికంగా నేను మాట్లాడేటప్పుడు మీరు పద్దాగా అడ్డుపడితే సబ్జెక్ట్ వెళ్తుంది ప్రజలకి. కాదు లక్ష్మణ్ గారు కొంచెం సంశయం పాటించండి ప్లీజ్. దానికి వేరే అర్థాలు ఏమి లేవు. మీరు చెప్పిన మాట వాస్తవమే. రైతులకు ఇచ్చినటువంటి అనేకమైన హామీలు ఇలాగే దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఇంకా చాలా చేయాల్సి ఉన్నాయి. దాన్ని కూడా టీడీపీ సమాధానం చెప్పుకోవాలి. కాదంటలేదు. కాదంటే చెప్తాను వినండి. నేను అనేది ఏంటంటే మీకు రైతులు 50,000 ఎకరాలు ఇచ్చారు ఫస్ట్ మొదటి విడతలో 39 గ్రామాలు. వాళ్ళకి మీరు ఏమని చెప్పారు? మీకు 5,000 పెన్షన్ ఇస్తానన్నారు, ఇవ్వాల. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి లోన్లు ఇప్పిస్తామన్నారు, ఇవ్వాల. ఉచిత విద్య ఉచిత వైద్యం అన్నారు, ఇంతవరకు ధికారం లేదు. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అన్నిట్లో కూడా మీకు సబ్సిడీ రూపంలో మీకు ఆదుకుంటాం అని చెప్పారు, ఏమీ లేవు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పిల్లలు చదివించుకోవడానికి, పెళ్లిళ్ళు చేసుకోవడానికి లేదా ముందుకు వెళ్ళడానికి లబోదిబోమని నేర్స్తూ ఉన్నారు రైతులు. మాకు టైం బండ్ రాసివ్వండి అంటున్నారు. వాళ్ళు మా వదిలేసి మీరేమో చట్టబద్ధత చేసినంత మాత్రం ఇప్పుడు రైతులకి ఒరిగిందని అన్నా రైతులు ఏం బాగుపడిపోతారా? రైతులకి ఏమైనా వచ్చిద్దా? మీరు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఫ్లాట్లేవి, కమర్షియల్ ఫ్లాట్లేవి, హౌసింగ్ ఫ్లాట్లేవి? 1,75,000 ఫ్లాట్లు ఇవ్వాలి మీరు. 1 కాదు 2 కాదు, 1,75,000 ఫ్లాట్లు ఇవ్వాలి. ఒక్కొక్క రైతుకు 3 ఫ్లాట్లు చొప్పున, 2 నివసించే గృహంకి కట్టుకోవడానికి, ఒకటేమో కమర్షియల్ బిజినెస్కి. ఎక్కడ ఇచ్చారు సార్? ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లా. మీరు ఎప్పుడూ అమరావతిలో పడిన వాటర్ని తోడుకోవడానికి డబ్బులు ఖర్చు పెట్టడం, అలాగే జంగిల్ క్లియరెన్స్ చేయడానికి ఇవా తాత్కాలికమైన భవనాలకు వినండి సార్. మొట్టమొదటి విడతలో మీరు 2014 నుంచి 19 మధ్య మీరు ఖర్చు పెట్టింది 5,335 కోట్ల రూపాయలు. మీరు ఈ మధ్యన మీరు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల్లో మీరు ఎంత ఖర్చు పెట్టారండి? ఎంత ఖర్చు పెట్టారు? 2,535 కోట్లు అంత చెప్పుకుంటున్నారు మీరు. అంటే ఈ లెక్కను చూసుకుంటే మీరు 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అమరావతి పేరు చెప్పి 47,360 కోట్ల రూపాయలు అప్పులు చేసిన మీరు ఈ మిగతా డబ్బులు ఎక్కడ ఖర్చు పెడతారు? ఎక్కడ మౌలిక వసతులు, వాటర్కి కానీ, డ్రైనేజీకి కానీ, అలాగే ఎలక్ట్రిసిటీకి కానీ, రోడ్లు ఇవన్నిట్లు కూడా వేయడానికి ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తారు? ఎక్కడ 2,00,000 కోట్లు? ఇప్పుడు బడ్జెట్ ఇప్పుడు మాట్లాడుకున్న విధానంగా ఇప్పటికే 2,00,000 కోట్లు అయితే అది 5 సంవత్సరాలకి, 10 సంవత్సరాలకి, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలకి ఎంత పెరుగుతుంది సార్? ఎగ్జాంపుల్ చెప్తా సార్ మీకు, ఎక్కువ వద్దు. 2014, 2019 మధ్య వీళ్ళేమో సాపుర్చి పాలంచే వాళ్ళకి 5 టవర్లు కడతామని చెప్పి 1 టవర్ 2 టవర్లు వాళ్ళకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? 935 కోట్ల రూపాయలకి ఆ రోజున ఇస్తే అది ఇప్పటికి ఎంతగా అయింది తెలుసా? 1,775 కోట్ల రూపాయలు. మళ్ళీ 250 కోట్లు వాళ్ళకి ఎక్స్ట్రాగా ఇన్సెంటివ్స్ ఇచ్చారు. మళ్ళీ సేమ్ అదే ఎలాంటి వాళ్ళకి 750 కోట్లకు ఆ రోజున ఇస్తే ఈ రోజున మళ్ళీ అది 1,500 కోట్లు అయింది, డబల్ అయింది. మళ్ళీ వాళ్ళు కూడా 230 కోట్లు మళ్ళీ ఇన్సెంటివ్ ఇచ్చారు. మళ్ళీ జిఐడి టవర్స్కి ఆ రోజున 306 కోట్లకి ఇస్తే ఈ రోజున 600-700 కోట్లు అయింది. అంటే సంవత్సరాలు గడిచే కొలది, సంవత్సరాలు పెరిగే కొలది అమరావతి యొక్క వ్యయం పెరుగుతూ ఉంది. మీరు 10,000, 20,000, 30,000 కోట్లకు అయిపోతున్నప్పుడు 2,00,000 కోట్లు అవుతుందని మీరే చెప్తున్నప్పుడు, 50,000 ఎకరాలు ఇస్తే చిన్న మున్సిపాలిటీ అవుతుందని మీరు అన్నప్పుడు, 1,00,000 ఎకరాలు ఇస్తే పెద్ద మున్సిపాలిటీ, గ్రేటర్ మున్సిపాలిటీ అవుతుందని మీరు అన్నప్పుడు ఏంటి సార్ ఇది? అందుకే మావిగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ బి వాళ్ళకి అప్పుడు చెప్పారు, ఇప్పుడు చెప్పడం కాదు, గతంలోనే చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి. మీరు అమరావతి రాజధానిగా అన్నారు కాబట్టి, కట్టాలనుకున్నారు కాబట్టి, ఎలాగే ఇక్కడ చూస్తే విజయవాడ నుంచి మచిలీపట్నానికి 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరుకి 40 కిలోమీటర్లు, ఈ 110 కిలోమీటర్ల మేర హైవే అనేది విస్తరించి ఉంది. ఒక కోస్టల్ క్యారిడార్ అనేది ఉంది. దీన్ని మనం రాజధానిగా తీసుకెళ్తే
సుమారు విజయవాడలో ఒక 20 లక్షల మంది జనాభా ఉన్నారు. అలాగే మచిలీపట్నంలో 3 లక్షల మంది ఉన్నారు. అటు చూస్తే గుంటూరులో సుమారు ఇంకొక 10-15 లక్షల మంది జనాభా ఉన్నారు. ఇదంతా కలిస్తే ఒక హైదరాబాదు, ఒక సికింద్రాబాద్ లాగా అవుతుంది. లేదంటే ఇంకా చెన్నై, ఇంకో బెంగళూరు అవుతుంది. ఈ రకంగా ఒక 10,000 కోట్లు ఖర్చు లక్ష్మణ్ గారు చాలా సమయం తీసుకున్నారు. మళ్ళీ మీకు ఇస్తాను. అయ్యో చాలా సమయం ఉంది, మళ్ళీ మీకు ఇస్తాను. ఎందుకంటే మీరు చెప్తుంది ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడో మావిగాని గురించి